ఈరోజు జీవితం అందరికీ మొదటిగా ప్రభుత్వం తెలియపరుస్తున్నాను. అందరూ తరలించినట్టు ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థన. నిత్యము కోట్లాడుతున్నతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గణపరచబడుతున్న మా పరలోక తండ్రి, నీ బిడ్డలమైన మమ్మల్ని గతించిన కాలం అంతా ప్రేమించి నీ కృపలో భద్రపరిచి క్షేమంగాను సజీవంగా జీవింపజేసి మరి ఒక దినం ఆయన సరిదిన భాగ్యం మాకు దయచేసిన ఉదాహరణ బట్టి మీ సూత్రాలు మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క కుమారుడు కుమార్తెను మీ చేతులు అప్పగిస్తున్నాను. ఇప్పటివరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాం. ప్రతి నిమిషం ప్రభువాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ మాటలను ఆయన ధ్యానించుండగా శ్రద్ధగా విని విన్నటువంటి వాక్యము ఉదయంలో భద్రపరచుకొని అటు వాక్యాన్ని మా జీవితంలో అలవర్చుకొని నీ హృదయానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని ఇదిగో నీ దాసుడు నేను నువ్వు ఇచ్చిన అధికారాలను బట్టి నువ్వు ఇచ్చినటువంటి ధన్యతలు యోగ్యతను బట్టి నీ వాక్యము ప్రకటిస్తుండగా ప్రకటించడం నేను కాదు కానీ నా మూర్తిని మీరు బోరుగా వాడుకొని నీ చాటులో నన్ను బరుకుపరుచుకోండి. ఈరోజు మీ కుమార్తెలకు కావాల్సినటువంటి ఆత్మీయమైన ఆహారము మీరే అందించమని నేను వింటున్నటువంటి వాక్యము ఏ దృష్టిలో దొంగిలించుకోకుండా వారి ఉదయంలో భద్రపరచుకునేటప్పుడు వారికి దయచేయమని వీటి ప్రార్థన ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుతున్నాను. నజరైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వెళ్ళవచ్చున్నాను తండ్రి. ఆమె మంచిది. అందరూ కూర్చున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, కొద్ది నిమిషంలో మనం దేవుని మాట్లాడినాం. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. మా వింటున్నారా? దేవుడిని నమ్ముకున్నటువంటి మనము దేవుడిని నమ్ముకొని ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నాం. వారి మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రతిరోజు మనము అనేక మంది చూస్తారు. ఏం చేస్తారు? అనేక మంది చూస్తారు. అల్లా కొందరు మీరు దేవుని నమ్ముకున్నవారని సంతోషిస్తారు. కొందరు వారు దేవుని నమ్ముకున్న వారికి కలిగిన ప్రయోజనం ఏందని కొంతమంది ఆనందిస్తారు. కొంతమంది వారు దేవుని నమ్ముకున్న వారిలో కష్టాలు పోవాలి కదా, నష్టాలు పోవాలి కదా, నమ్మకం ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు కదా, వారు దేవుని నమ్ముకోవడం వలన కలిగిన ఫలితం ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తారు. అందుకనే ఈ లోకంలో జీవిస్తున్నాం మనము. దయచేసి చూడండి, లోకంలో జీవిస్తున్నాం మనల్ని అనేక మంది పరిశీలన చేస్తారు. ప్రతిరోజు వాళ్ళు దేవుని నమ్ముకున్న వారే కావచ్చు, దేవుడు అంటే నమ్మకం లేని వారే కావచ్చు, దేవుణ్ణి దూషించాలనుకునే వారే కావచ్చు, దేవుడి యొక్క కార్యాలను తప్పుగా ప్రసారం చేయాలనుకునే వారు కానీ కావచ్చు. ఇంతమందిలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు అతి ప్రాముఖ్యమైన బలం ఏమిటి? మనకున్న ఆధారం ఏమిటి? ఈ లోకంలో అనేక మంది మనం చూస్తున్నప్పుడు వారి ముందు యథార్థవంతులుగా, నీతివంతులుగా, పరిశుద్ధులుగా, ఇటు దేవుడి బిడ్డలుగాను, ఇటు లోకంలో అందరూ మెచ్చుకునే విధంగాను జీవించాలంటే మనం చేయవలసిన ఏం చేయాలి తెలుసా? ఎవరికైనా తెలుసా?
వారి ముందు నేను దేవుడిని నమ్ముకున్న వాడిగా ఉండాలి, వారందరితో మంచిగా ఉండాలి, నన్ను చూస్తున్నటువంటి కన్నులు నా మీద నింద మోపకూడదు. ఒకవేళ ఎవరన్నా తప్పుడు ప్రసారం చేసినా, నా మీద అబద్ధం పుట్టించినా, ఇది అబద్ధము, ఇది నిజము కాదని నన్ను చూసి ఎదుటి వారు సాక్ష్యం చెప్పాలి, నా గురించి ఎదుటి వారు మాట్లాడే విధంగా ఉండాలని ఎప్పుడైనా ఆలోచించాము మనం? ఎందుకంటే ఆ సమస్య, ఆ పరిస్థితి మనకు ఎదురవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాని గురించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ సమస్య అసలు ఎందువల్ల వచ్చింది, ఎందుకు నా మీద ఈ మాట వచ్చింది, ఎందుకు నన్ను అందరూ హేళన చేస్తున్నారు, ఎందుకు అందరూ మా కుటుంబం ఒక విధంగా చూస్తున్నారనే ఆలోచన మనలో పుట్టదు. హల్లెలూయా. అందుకని ఈ లోకంలో మనుషుల స్వభావం, అందరూ స్వభావం అలాగే ఉంది. దేవుడి మీద విశ్వాసం ఇచ్చిన వారు, దేవుడి మీద విశ్వాసం లేని వారు, అసలు దేవుడే లేని వారు, అందరి మనస్తత్వం ఒకే రీతిగా ఉంది. దేవుడు పరిశీలన చేశాడు. ఈ మనుషులు అందరూ వారి హృదయకారంగా వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారు. ఏదో ఒక క్రమంలో పెట్టాలి, ఒక పద్ధతిగా నడిపించాలంటే ఏదైనా నేను కొన్ని నిబంధనలు ఇవ్వాలి అని ధర్మశాస్త్రాన్ని మోసే కాలంలో వచ్చారు. మోసే కాలంలో ధర్మశాస్త్రం వచ్చేంత వరకు మనుషులకు పాపం అంటే ఏమిటో తెలియదు, పాప స్వభావం అంటే ఏమిటో తెలియదు, మంచి ఏమిటో చెడు ఏమిటో తెలియని స్థితిలో ఉన్నారు. ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో అనవసరం, మనం చేయాలనుకున్నంత చేద్దాం అనుకునేవారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నిబంధన పెట్టాడు. నీవు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించుకోకుండా జీవిస్తారో వారు హృదయానుసారంగా ఉండరు, వారు దేవుని మనసును తెలుసుకోరు. దేవుడి మనసు తెలుసుకోవాలి, దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఈ లోపల అనేక మంది నన్ను చూస్తున్న ఇన్ని కళ్ళ మధ్యలో కూడా నేను పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి అంటే ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని మర్చిపోయారు. ధర్మశాస్త్రం వచ్చినప్పటికీ కూడా కొందరు, అందరూ కాదు కొందరు, ఆ ధర్మశాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని కూడా, ఆ ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని కూడా ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నిబంధనలను, ఆజ్ఞలను మీరారు. హల్లెలూయా. ఏం చేశారు? వాటిని అతిక్రమించారు. వాటిని వారి ప్రయోజనం కొరకు, వారి అవసరాల కొరకు ఆ ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను వారికి అనుకూలంగా మార్చుకున్నారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుడు ఈ మనుషులను నేను మార్చాలి అంటే, నా హృదయం ఏమిటో ఈ మనుషులు తెలుసుకోవాలి అంటే, నా యొక్క ఆలోచన ఏమిటో ఈ మనుషులకు ఇంకా వారికి అర్థం కావడం లేదు, అర్థం కావాలి అంటే ఏం చేయాలి? అప్పుడు సృష్టికర్త అయిన తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికో, లేకపోతే ప్రవర్తన వచనాలను కొట్టివేయడానికో కాదు, వాటిని నెరవేర్చుకుంటూ ఈ లోకంలో మనిషి అనేవాడు ఎలా జీవించాలి, మనిషి అని పిలువబడుతున్న ఎవరైనా సరే, నువ్వు ఈ ఊరు కానీ, ఇంకొక ఊరు కానీ, ఏ దేశం కానీ, ఇంకో దేశం కానీ, నువ్వు ఎల్లోడువా, తెల్లోడువా, నల్లోడువా, చాలా అనవసరం. మనిషి అని పిలువబడుతున్న నీవు ఎలా బ్రతకాలను, సమాజంలో, సొసైటీలో నీ ముందు ఎంతమంది అయితే నిన్ను చూస్తున్నారో వాళ్ళందరి ముందు నువ్వు ఎలా బ్రతకాలను ఆ బ్రతుకు నేర్పించడానికే ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక మనిషి ఎలా బ్రతకాలో అలా బ్రతికి చూపించడానికి వచ్చాడు. అందుకని పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు, నేను క్రీస్తును పోలే నడుచుకున్నాను. క్రీస్తును పోలే నడుచుకోవడం అంటే ఆయన ఎలాగ మాట్లాడేవాడు, ఎలాగ సంభాషించేవాడు, ఎలాగ అందరినీ ప్రేమించేవాడు, ఎలాగ అందరినీ అప్పులు చేర్చుకునేవాడు, అలాగే నేను చేర్చుకుంటున్నానన్నాడు. మరి ఆయన
లోకంలోకి వచ్చి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. ఆ మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ మానవుడిగాను శరీరాకారంలో ఉన్న ఈ లోకంలో మనిషికున్నటువంటి స్వభావమే ఆయనకు ఉన్నప్పటికీ ఆయన ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని, లోకంలో ఏమేమి ఉన్నాయి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ లోకంలో ఏమున్నాయమ్మా? ఈ లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవగుణము. ఈ లోకంలో శరీరధారిగా పుట్టిన ప్రతి ఒక్కరి మనసులో ఈ ఆలోచన ఉంటాయి. ఆయన కూడా శరీరధారిగా వచ్చాడు కదా, మరి ఆయనకు ఉండవా? ఉంటాయి. కానీ వాటన్నిటిని ఎలా అధిగమించాలో, శరీరాశను, నేత్రాశను, జీవగుణమును ఎలా అణిచివేసుకొని దేవుని హృదయానుసారులుగా జీవించాలో నజరేయుడైన యేసుక్రీస్తు వారు వచ్చి జీవించారు. హల్లెలూయా. వీటన్నిటిని ఈ లోకాన్ని జయించడానికి కానీ, ఈ లోకంలో ఉన్న వాటిని జయించడానికి కానీ యేసుక్రీస్తు వారికి ఆధారమైనది ఏమిటి? వింటున్నారా? ఈ లోకాన్ని జయించడానికి కానీ, ఈ లోకంలో ఉన్న వాటిని జయించడానికి కానీ, అందరి మనసులను ఆయన వైపు తిప్పుకోవడానికి కానీ ఆయనకున్న ఒకే ఒక ఆయుధం ఏమిటి తెలుసా? ఎవరికన్నా తెలుసా? ఆయన ఏం చేసేవాడు? కదా చెప్పండి, ఎందుకు భయపడుతున్నారు? ప్రార్థించేవాడు. హల్లెలూయా. ఆయనకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే ప్రార్థన. ఎవరికి చేసేవాడు ప్రార్థన? ఏమని చేసేవాడు? ఎలా చేసేవాడు అంటే ఆయన యొక్క ప్రార్థన జీవితాన్ని మన ముందు ఉంచాడు. నీవు కూడా ఈ లోకాన్ని జయించాలన్నా, లోకంలో ఉన్న వాటిని జయించాలన్నా, అనేక మంది లోకులు నిన్ను చూస్తున్నప్పుడు నీలో ఏ తప్పులు కనపడకుండా నువ్వు ఉండాలంటే నీకు నాకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ఏంటది? ఎక్కడ చెప్పండి? ప్రార్థన ఉందా? ఒకవేళ ఈ ప్రార్థనే మన జీవితంలో లేకపోతే మన పరిస్థితి ఏమిటి? ఈరోజు చాలా కుటుంబాలు, అనేకమైన కుటుంబాలు ఈ ప్రార్థన అనుభవం లేక, ప్రార్థన యొక్క గొప్పతనం తెలియక, ప్రార్థన యొక్క శక్తి తెలియక మేము దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. వారికి మనకి వ్యత్యాసం లేదు. బాప్తిసం తీసుకోకుండా అలాగే ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాక అలాగే ఉన్నాం. దేవుడు అంటే తెలియని అన్నిటిని అలాగే ఉన్నారు. దేవుడి గురించి తెలిసిన మనం కూడా వారితో పాటు సమానంగా ఉన్నాం. మరి మీరు వ్యత్యాసం ఏముంది? యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనతో పాటు అనేక మంది పుట్టారు. ఆ కాలంలో అందరూ ఒకే వయసు కలిగిన వారు, ఒకే శరీరం కలిగిన వారు, ఒకే మనసు కలిగిన వారే ఉన్నారా? ఒకే ఆలోచన కలిగిన వారే ఉన్నారా? ఒకే తరములు కలిగిన వారే ఉన్నారా? లేరు. మనుషుల ఆలోచనకు యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనకు తేడా ఉంది. ఆయన బాల్యం నుండే ఆయన యొక్క ప్రణాళిక ఏమిటంటే దేవుడిని ఆనుకొని నడవడం, దేవుడి సన్నిధికి వెళ్ళడం, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుడి వాక్యం గురించి తర్కించడం. హల్లెలూయా. ఇదే ఆయనకున్న అటువంటి అలవాటు, క్రమం. అదే విశ్వాసం కలిగి ఉన్నాం మనము. ఆయన వల్లే మనము కూడా ఈ లోకాన్ని జయించాలి, ఈ లోకంలో ఉన్న వాటిని జయించాలనే ఆశ మీద ఉంటే నీకు ఉండవలసినటువంటి ఆయుధం ఏమిటంటే ప్రార్థన. ఒకవేళ నువ్వు కనుక ఆ ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి సమయంలో గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమయంలో రాసిన గ్రంథము నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా
పాపము చేసిన వాడు నమ్మును. హల్లెలూయా. సమయం నచ్చాలను సమయం దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ఆయన అంటున్నాడు, నేను మీ గురించి మీ నిమిత్తము నేను ప్రార్థన చేయడం మానేస్తే ఏం చేసిన వాడు అవుతాడట? పాపము చేసిన వాడు అవుతాడు. మరి నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే, నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే ఇష్టం వదిలేయండి. దేవుడి మాట స్పష్టంగా సెలవిస్తుంది. సమయంటున్నాడు, నేను మీ గురించి ప్రార్థన చేయడం మానివేస్తే యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడను. ప్రార్థన చేయకపోతే నీవు పాపం చేసిన వాడితో సమానం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నా కోసం కాదు, ఇది వేరే వాళ్ళ కోసం కాదు, నీ ప్రజల కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ అక్క చెల్లెల కోసం, నీ తోబుట్టువుల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సమయంగా అంటున్నాడు, నేను మీ గురించి ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో నేను పాపం చేస్తున్నానంతా. పాపం వల్ల వచ్చే జీవితం అమ్మా చెప్పండి విన్నారా? పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ మరణాన్ని మనం గుర్తించుకుంటున్నాం. దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. నువ్వు ప్రతిబంధంగా నువ్వు చేయవలసినటువంటి పనులు ఏమిటో దేవుడు చక్కగా నీకు నేర్పిస్తున్నాడు. నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? నీ జనాంగం కోసం చేయాలి, నీ కుటుంబం కోసం చేయాలి, నీ పిల్లల కోసం చేయాలి, నీ రక్త సంబంధం కోసం ప్రార్థన చేయాలి, నీ యొక్క సమాజం కోసం ప్రార్థన చేయాలి. నీ లోకంలో అనేక మంది నిన్ను చూస్తున్నప్పుడు వారి నుండి నువ్వు తప్పించుకోవడం కోసం ఈ లోకానికైన అపవాది చేతుల్లో నుంచి, వారి బంధకాలలో నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ఆ ప్రార్థన కనుక నువ్వు చేయటం మానివేస్తే నీవు పాపం చేసిన వాటితో సమానం. పాపం అంటే మీరు అనుకుంటున్నట్టు చాలా విధాలుగా ఉన్నాయి. ఈ లోకంలో మనిషికి పాపం అంటే ఏంటంటే ఇంకొక కోణంలోనే ఆలోచిస్తాం. కానీ మనుషుల ఆలోచనకు దేవుడి ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు చేయమన్న పని చేయకపోవడం కూడా పాపమే. ఎవరన్నా పాపం చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పును సమర్థించడం కూడా పాపమే. నువ్వు చేయగలిగితే చేయకపోవడం కూడా పాపమే. అటువంటి పాపాన్ని మనం కొని తెచ్చుకున్నప్పుడు పాపం వచ్చే జీతం అయిన మరణాన్ని మనమే సంపాదించుకుంటున్నాం. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ జనాంగం కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘంలో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎదుటి వారు బాధపడుతున్నప్పుడు, ఎదుటి వారి యొక్క కష్టం వచ్చినప్పుడు, ఎదుటి వారి శోధనలో ఉన్నప్పుడు వారి నిమిత్తం మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎవరైనా ఆపదలో ఉండి, శ్రమలో ఉండి, శోధనలో ఉండి నీ యొక్క అవసరంతో సహాయం కోరినప్పుడు నువ్వు చేయగలిగి కూడా చేయకుండా నీ చేతులు బిగబట్టుకుంటున్నావే, అది కూడా పాపం. ప్రార్థన చేయకపోవడం వల్ల మనము పాపాన్ని కొని తెచ్చుకుంటాం. నువ్వు చేయవలసిన అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళ యొక్క మూర్ఖులైనా సరే, వాళ్ళ యొక్క బుద్ధిహీనులైనా సరే, వాళ్ళ యొక్క కోపిష్ఠులైనా సరే, వాళ్ళ యొక్క గర్వంతో ఉన్నా సరే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయ వాళ్ళ కోసం. వాళ్ళు తిట్టారని తిరిగి వాళ్ళు నువ్వు తిట్టకు, వాళ్ళు నువ్వు దూషించారని నువ్వు వాళ్ళని దూషించకు. కానీ నువ్వు చేయవలసిన ఏమిటంటే ప్రార్థన. నువ్వు ఆ ప్రార్థన ఎప్పుడైతే వారి కోసం చేస్తావో దేవుడు నీకు ప్రతిఫలిస్తానంటున్నాడు. ఆ పాపం నుంచి, పాపం వల్ల వచ్చే జీతం నుంచి నేను తప్పిస్తానంటున్నాడు దేవుడు. అదేవిధంగా మనం కొంచెం చూసుకున్నట్టు తిరిగి గ్రంథం చూద్దాం. ఇంకా మనం ప్రార్థన చేయకపోతే మనం ఏమేమి పొందుకుంటాము? తిరిగి గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం.
వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువ యొద్ద వారిని నడిపించుదును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కదా. హల్లెలూయా. చాలు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏమిస్తానంటే, చూడండి మళ్ళా, నేను వారిని నడిపించను. ఈరోజు నీ కుటుంబం హ్యాపీగా నడవడం లేదు. జీవితంలో ఎన్నో ఒదురులు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి. దేనివల్ల వస్తున్నాయంటే నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టే వస్తున్నాయి. ఆయన అంటున్నాడు, ఇక్కడ దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. వారు ప్రార్థించుతుండగా, ఎవరైతే ఏడ్చుకుంటూ కొవ్వలు పెట్టుకుంటూ శ్రమలలో ఉండి, శోధనలో ఉండి, కష్టాల్లో ఉండి, బాధలో ఉండి, కన్నీరు కాల్చి వారు ప్రార్థన చేస్తారో వారిని నేను నడిపిస్తానంటున్నాను. ఈరోజు నీ కుటుంబం ఎందుకు శ్రమలలో ఉంటుంది, ఎందుకు కష్టాల్లో ఉంటున్నావు, ఎందుకు ఇంకా ఆ రోగంలోనే దుఃఖంలోనే ఉంటున్నావంటే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు పనులు పరిగెత్తుతాం. తల్లిదండ్రుల ఎదుకు వెళ్తాం, అక్క చెల్లెల ఎదుకు వెళ్తాం, అనేక మంది బంధుమిత్రుల ఎదుకు వెళ్ళి ఏం చేస్తాం? మనకున్న బాధలు వారికి చెప్పుకొని కన్నీరు కాల్చుతాం. అవునా? అవునా కాదా? మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఎదుకు వెళ్తారు, అక్క చెల్లెలు ఎదుకు వెళ్తారు, లేకపోతే బంధువుల ఎదుకు వెళ్ళి వారికి చెప్పుకొని ఏడుస్తారు. వారు ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఓదారుస్తారు. ఎంతకాలం? ఆ ఒక్క నిమిషమే. ఆ వారి ఎంతో చేయడం వారు మమ్మల్ని ఓదారుస్తారు. కానీ దేవుడు మాత్రం చదివిస్తుంది, ఎవరైతే నా సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కాలుస్తారో ఆ కన్నీరు అంత వృధాగా పోదు. ఆ కన్నీరు అంతా నేను ఒక బుద్ధిలో పెట్టి నింపుతాను. వారి కన్నీరు ఎంతగా కాల్చారో ఆ కన్నీటిని నేను ఆనంద బాష్పాలుగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య కోసం నువ్వు కన్నీరు కావాల్సింది రక్త సముద్రం ఎంత కాదు, నీ తల్లిదండ్రులు ఎంత కాదు. నువ్వు నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి, ఆ శోధన నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు సన్నిధిలోకి నువ్వు వచ్చి ప్రార్థిస్తే ఆయన అడుగుతున్నాడు, చూస్తా నేను నిన్ను నడిపిస్తాను. అందుకని ఒక భక్తుడు రాసే పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు, అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా చెయ్యి విడువాడు. హల్లెలూయా. ఆ నమ్మకం నీకు ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, అడుగులు తడబడ్డా, అలసట పైబడినా, నాకున్నటువంటి బాధను బట్టి, శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి నేను కుంగిపోయినా సరే, నేను పడిపోయినా సరే, నేను నమ్ముకున్న దేవుడు నన్ను లేవనెత్తుతాడు. ఆయన నేను ప్రార్థన చేస్తే ఆయన నన్ను నడిపిస్తాడు అనే నమ్మకం మనలో కలగాలి. హల్లెలూయా. ఆ నమ్మకం ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు మనం దేవుడి సన్నిధికి వచ్చి కన్నీరు కాల్చి ప్రార్థన చేసే ఆలోచన మనలో కలుగుతుంది. అదేవిధంగా ఇంకా మనం చూద్దాం. అదే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. అదే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. కాపరులు పశుపాయిని యెహోవా వద్ద విచారణ చెయ్యరు కనుక వారే కొద్దిగా ఉన్నారు. వారి మందలన్నీ
చెదరిపోచున్నవి. హల్లెలూయా. కాపరులు వారు ఎలా ఉన్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు పూర్తిగా తగ్గింపు లేకుండా ఉన్నారు. చూడండి, యెహోవా 10:21 కాకుండా ప్రశ్నలైనవి యెహోవా వద్ద విచారణ చేయరు కనుక నీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా బలహీనత కలిగినప్పుడు నువ్వు విచారణ చేయవలసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నీ వద్దకు వచ్చి నిన్ను మందరించి నీకు కట్టు కట్టి ఆ గాయము నయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే కాపరి. కాపరి అంటే లోకంలో దేవుని యొక్క సేవకుడు. దేవుడు మీకే కాదు, సేవకుడికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. సేవకుడైన నేను సేవకుడు కదా, ఎలా మాట్లాడినా సరిపోతుంది, ఏం చెప్పినా సరిపోతుంది, నా ఆలోచనను బట్టి, నా యొక్క తలపులను బట్టి నాకు నేను ఏది చెప్పినా చెప్పుకోవడం అవుతుంది అనుకోవడానికి నేను లేదు. కాపరిగా నా బాధ్యత ఏమిటో, నా కర్తవ్యం ఏమిటో, సమాజంలో నేను నడుస్తున్నప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు అనేక మంది దృష్టిలో కాపరిగా నేను కూడా ఎలా ఉన్నానో నాకు ఒక నిబంధన ఉంది. అటువంటి కాపరిగా నేను మందలైన మీ కోసము నేను కూడా విచారణ చేయాలి. ఏదో ఆధారం వచ్చారు, ప్రార్థన చేశాను, ఎందుకేం కాదు. నాకు అప్పగింపబడిన మంద నిమిత్తము, మీ కుటుంబంలో ఉన్న సమస్యల నిమిత్తము, మీకు వస్తున్న కష్టాల నిమిత్తము నేను కూడా యెహోవా సన్నిధిలో విచారణ చేయాలి. అయ్యా, మన కుటుంబంలో ఈ శ్రమ ఉంది, అయ్యా మన కుమార్తె వేలతో బాధపడుతుంది, మన కుమారుడు ఈ సమస్యలో ఉన్నా అని నేను కూడా విచారణ చేయాలి. నేను విచారణ చేయకపోతే నీకు స్వస్థత రాదు. అదే దేవుడు వాటి చూడండి. విచారణ చేయడం కనుక వారు ఒంటరిగా ఉన్నారు. మేము కూడా మీకోసం ప్రార్థన చేసినప్పుడే, విచారణ చేసినప్పుడే, దేవుడిని అడిగినప్పుడే మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క నమ్మకాన్ని, మీ యొక్క కన్నీటిని చూసిన దేవుడు మీ తరఫున మేము కూడా విజ్ఞాపన చేస్తున్న దాన్ని బట్టి మీ ప్రార్థన మా ప్రార్థన కలిపి దేవుడి యొక్కకు వెళ్ళినప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నీ జీవితంలో కార్యం జరిగిన విధానాన్ని బట్టి, నువ్వు దేవుడి కృతజ్ఞత కలిగి ఉన్న విధానాన్ని బట్టి నేనేం చేస్తా? వర్ధిల్లుతా. నేను వర్ధిల్లాలన్నా విచారణ చేయాల్సింది. మీరు వర్ధిల్లాలన్నా మీ సమస్యను దేవుడికి చెప్పవలసింది. దేవుడికి చెప్పడానికి మాకు సహాయించి, అయ్యా నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది, నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది, నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా భర్త మానవుల కోసం ప్రార్థన చేయండి, నా పిల్లల మానవుల కోసం ప్రార్థన చేయండి అని మీరు ఎప్పుడైతే మాకు చెప్తారో మీ కొరకు మేము కూడా ఆయన యొక్క యెహోవా యొక్క విచారణ చేయాలి. అప్పుడు నువ్వుకి ఆశీర్వాదము, మాకు ఆశీర్వాదం. ఏది లేకపోయినా, నీకు మాకు సంబంధం లేకపోయినా, సవాసం లేకపోయినా, దేవుడితో అనుబంధం లేకపోయినా వ్యర్థమే. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ కాపరులైనా మీకు ఎవరికైతే దేవుడు కాపరిగా ఏర్పాటు చేశారో వారికి మీ సమస్యను తెలియపరచండి. మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటో తెలియపరచండి. అమ్మో, అయ్యగారికి మా పరిస్థితి గురించి చెప్తే, లేకపోతే మా ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి చెప్తే ఏమనుకుంటారో, అందరి ముందు మా విషయాలను బయటపెడతారేమో, మా ఎవరి విషయాలు ఎవరికి చెప్పవలసిన అయ్యా నాకు సమస్యలు ప్రార్థన చేయండి, అయ్యా నాకు బలహీనతలు నా కోసం ప్రార్థన చేయండి, అయ్యా ఆ కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబ ప్రార్థన పెట్టండి, అయ్యా ఈరోజు మేము మన విషయంలో దానికి వెళ్తున్నా, ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని మీరు మాకు తెలియపరిస్తే మేము అయ్యా ఈరోజు కుమార్తె పలా రోజున పలా చోటు వెళ్తుంది కాబట్టి మీరు సహాయం చేయమండి అని మేము విధానం చేయగలుగుతాం. మీరు చక్కగా యెహోవా కొరకు ఎదురు చూస్తువారు
నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సంవత్సరంగా నడిచిపోవుదురు. హల్లెలూయా. ఏమవుతామంట? ఆత్మీయమైన బలాన్ని పొందుకుంటాము. ఇప్పుడైతే మనం దేవుడికి ప్రార్థన చేయడం మొదలు పెడతాము, మనకు ఉన్నటువంటి సమస్యలు దేవుడి యొక్క మనం మొదలుపెట్టుకుంటాము. అప్పుడు ఈ లోకాంతరమైన శరీర బలం కలగాలి, ఆత్మీయమైన బలం పొందుకొని మనం ఎలా ఉంటామంట? ఎవరో ఒకరికి ఎదురు చూసేవాడిగా ఉంటాము. మనము నూతనమైన బలాన్ని పొందుకుంటాం, కొత్త అనుభవాన్ని పొందుకుంటాం. అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ శ్రమ నుంచి విడుదల కలుగుతుంది. ఇప్పుడు మీకు ఒక కాలు వేసినటువంటి టాబ్లెట్ వేసుకుంటారు, కొంచెం సేపటికి ఆ నొప్పి పోతే మీరు ఎంత రిలీఫ్ అవుతారు, ఎంత బలాన్ని పొందుకున్నటువంటి అంతా మనం అనుభవిస్తాం. అప్పటి వరకు మనకి ఆ బాధను మర్చిపోయి ఆ బాధ లేదు కాబట్టి మనము సంతోషిస్తాం. అలాగే ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న సమస్యల కోసం, చిన్న చిన్న బలహీనతల కోసం మనం కుంగిపోయి ఉన్న వేళలో ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన మొదలుపెట్టుకుంటే మనకు ఉన్నటువంటి బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయన తొలగించిన తర్వాత మనం ఏమవుతామంట? నూతనమైన బలం పొందుకుంటామంట. నూతనమైన బలం పొందుకొని ఎలా ఉంటామంట? మనము పక్షిరాజు వలె మనము ఉంటామంట. ఇంకా దేవుడి గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన అలయక పరిగెత్తుతామంట. ఎప్పుడైతే దేవుడిని మనం రుచి చూస్తాము, దేవుడి యొక్క కార్యాలను మన జీవితంలో మనం పొందుకుంటాము, అప్పుడు మనకు తెలియకుండా మనలో ఒక నూతనమైన ఉద్యమం వస్తుంది. దేవుడి సన్నిధి అంటే ప్రార్థన అంటే దేవుడి సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, అక్కడ ఉన్న సమస్య కోసం, నా సంఘర్షణ కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేయాలని మనం నిత్యం ఆరాటపడుతూ ఉంటాం. అందుకని దేవుడు మన ప్రతి ప్రాముఖ్యమైన మనకున్న పదవి ఏమిటంటే ప్రార్థన. ఈ ప్రార్థన లేకపోతే మనం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. ఇప్పుడు అదే ఇక్కడ ప్రార్థన లేకపోతే మనం ఆత్మస్థితిలో బలం పొందుకుంటామా? నూతన బలాన్ని మనం పొందుకోగలుగుతామా? యెహోవా కోసం ఎదురు చూడకపోతే యెహోవా కోసం ఎందుకు ఎదురు చూడాలి? నాకున్నటువంటి కష్టాన్ని, నాకున్నటువంటి శ్రమని, నాకున్నటువంటి రోగాన్ని, నాకున్నటువంటి బలహీనతను దేవుడు దూరం వచ్చి నాకు నూతనమైన బలాన్ని బాధపడుతున్నాడు కాబట్టి ఆయన కోసం ఎదురు చూడాలి. ఎవరిస్తారు ఈ లోకంలో దాన్ని? ఎవరు నిన్ను ఆదరిస్తారు? ఎవరైనా నిన్ను దగ్గర చేర్చుకుంటారా? చేర్చుకుంటారు. ఎప్పుడు? ధనం ఉన్నంతసేపు, పలుకుబడి ఉన్నంతసేపు, అధికారం ఉన్నంతసేపు, వాళ్ళకి అవసరమైనంతసేపే. అవసరం తీరిన తర్వాత ఎవరైనా నాకు చేర్చుకుంటారా? దగ్గరకు వస్తారా? కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మీకు సహాయపడతారా? నష్టపోయినప్పుడు ఎవరైనా మీకు తోడ్పడతారా? మరి ఎందుకు ఇది? అందుకని దేవుడు మాకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇంకా మనం ప్రార్థన చేస్తే ఏ సమస్య నుంచి దూరపరచబడతామంటే లోకాసు వార్త అప్పుడు వచ్చి నువ్వు చూసుకొని మనం కార్యక్రమం ముందుకు కొనసాగించుకుందాం. లోకాసు వార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 34 నుంచి 36 వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన ఐహిక విచారములను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ముని వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చారు. కాబట్టి మీరు జరగబోయే వాటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడటకు శక్తిగల వారటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, వేడుకగా ఉండడని చెప్పిన. హల్లెలూయా. ఏం చేయాలంట మనము? ఎప్పుడు
ఎప్పుడు మెలకువగా ఉండాలి? ఎల్లప్పుడు. మనము ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు తిండిపోయి బాగా తినేసి మందంతో ఒకవేళ నీ ఆలోచనలు అలా ఉన్నాయండి, కడుపు నిండా నీకు ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ప్రార్థన అవుతుందా? ఒకవేళ మీరు అధికంగా తినడం వల్ల మీరు మందమవుతున్నాయి, ప్రార్థించలేకపోతున్నారేమో. ఒక దినము రాబోతుంది, ఆయన ఈ లోకంలోకి వచ్చి తన యొక్క సువార్తను ముగించబడిన తర్వాత, తన మరణించి ఆధారమైన తర్వాత మళ్ళా తిరిగి వస్తున్న ఒక దినం ఉంది. ఆ దినము ఆయన తిరిగి వచ్చినప్పుడు నువ్వు బ్రతికున్న వాడి బయట అక్షయ శరీరం ధరించుకుని ఆయన ఎదుర్కొంటావు. ఒకవేళ ఆయన వచ్చి రాకడ ఆలస్యమై లోపల మనం మరణిస్తే మనం సమాధానం ధరించుకుని అక్షయ శరీరం ధరించుకొని వేస్తాం. బ్రతికున్న వారు కానీ చనిపోయిన వారు కానీ ప్రతి ఒక్కరూ ఆయన ముందు ప్రత్యక్షం అవుతారు. ఆ దినం ఉండదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, దేవుడు ఉన్నాడనుకున్నా లేకపోయినా, అసలు దేవుడే లేదని మూర్ఖంగా నువ్వు జీవించినా సరే ఆ దినం మటుకు ఎవరు తప్పించుకోలేరు. ఆ ప్రత్యక్షమైన దినమప్పుడు అది ఎలా ఉంటుందంటే నీ మీద ఉన్మోచన చేస్తుందంట. మరణిస్తే మనకి అది తెలియదు. ఒకవేళ బ్రతుకుంటే ఆ సమయంలో దేవుడు ఎలా నిలబడాలంట చదవమ్మా. కాబట్టి చివరి వచ్చిన మీరు జరగబడినన్నింటిని తప్పించుకొని మనుషుల వారిని ఎదుట నిలవబడాలి. ఎలా నిలబడాలంటే శక్తి గల వారిగా నిలబడాలి, బలం కలిగిన వారిగా నిలబడాలి. ఏ బలం కావాలి మనకు? ఏ శక్తి కావాలి? లోకాన్ని జయించిన శక్తి కావాలి. లోకంలో ఉన్న వాటిని జయించిన శక్తి కావాలి మనకి. ఈ లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ గుర్తున్నాయా? ఈ మూడింటిని మనం ఏం చేయాలి? జయించాలి. ఈ మూడింటిని జయించడానికి శక్తి ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు ప్రార్థన జీవితం మనం ప్రారంభించగలుగుతాం. ఆ ప్రార్థన వల్ల వచ్చి పొందుకున్నటువంటి శక్తి ద్వారా నువ్వు ఆయన ముందు నిలబడగలుగుతావు. ఒకవేళ ఆయన ముందు నిలబడలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఆ దినము ఈరోజైతే, ఒకవేళ రేపైతే ఆ ముందు మనం ధైర్యంగా నిలబడగలమా? ఆ ప్రార్థన శక్తి మనలో ఉండదా? ఆ ప్రార్థన బలం మనలో ఉండదా? ప్రార్థన అనుభవం మనలో ఉండదా? ఒకవేళ దేవుడు ఇప్పుడు ఈ సమయం అంతా ప్రత్యక్షం అవుతే ఆయన ముందు నిలబడగలిగిన ప్రార్థన శక్తి మనకున్నదా? లేనప్పుడు ఏమవుతాం? అందుకని ఆయన అంటున్నాడు, మీరు నిలబడే శక్తి గల వారు అన్నట్టు ఎల్లప్పుడూ. ఆయా ఆధారాలు చర్చకు పోయాను, రేపు సోమవారం కాకపోతే చేసుకోకపోతే ఏమైంది? నిన్ననే ఆదివారం కదా నేను ప్రార్థన చేసుకున్నాను, మరి సోమవారం ప్రార్థన చేయకపోతే ఏమైంది? మంగళవారం చేసుకున్నాము, మంగళవారం కాకపోతే ఏమైంది? బుధవారం చేసుకున్నాము, పొద్దున్నే చేయకపోతే ఏమైంది? మధ్యాహ్నం చేద్దామని, మధ్యాహ్నం చేయకపోతే ఏమైంది? సాయంత్రం చేద్దామని నువ్వు ఎలాగో ప్రార్థనను తప్పించుకొని తిరిగామనుకో ఏమవుతుందంట? ప్రార్థన చేయకుండా తప్పించుకుంటే ఆయన వచ్చిన సమయం ముందు, ఆ దినం ముందు నువ్వు ఆయన ముందు శక్తి కలిగిన వారిగా కాదు, శక్తి లేని వారిగా, బలహీనులుగా, తప్పు చేసిన వారిగా, పాపం చేసిన వారిగా, దేవుడిని చూసి సిగ్గుపడే వారిగా ఉంటాం. అందుకంటే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలోకి వచ్చి ఆయన ఈ లోకాన్ని జయించడానికి, లోకంలో ఉన్న వాటిని జయించడానికి ఎప్పుడు ప్రతిరోజు ఆయన తండ్రితో మాట్లాడుకున్నవాడు, ప్రార్థన చేసేవాడు. ఎలాంటి ప్రార్థన చేసేవాడు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన ఎలాంటి ప్రార్థన చేసేవాడు, మనం ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నాము దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన విధానాలు 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాలైన ప్రార్థనలో మనం పాల్గొనాలి, మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనము ఈ లోకంలో ఉన్న శ్రమ నుంచి కానీ, శోధన నుంచి కానీ, కష్టాల నుంచి కానీ తప్పించబడతాము. దేవుడు ప్రార్థన శక్తి కలిగిన వారిగా, దేవుడు వచ్చిన
ఈ 4 మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థన. హల్లెలూయా. ఏ ప్రార్థన ఇది? వ్యక్తిగత ప్రార్థన. నీవు వృత్తిలో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, నీ కుటుంబంలో శోధన వచ్చినప్పుడు నీవు ఏం చేయాలంటే అందరూ చూసేటంటే కాదు, రహస్యంగా నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా చూస్తున్నటువంటి మీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతమైన ప్రార్థన. నువ్వు ఒక్కదానిగా ఉన్నప్పుడు చేయాల్సినటువంటి ప్రార్థన. ఒక్కదానిగా ఉన్నా కాదని ఆ ఇంట్లో వ్యవహారాలన్నీ చూడాలని అనుకుంటూ మన విషయాల కంటే తక్కువ విషయాలలో బాగా ఆసక్తి కలిగి ఉంటాం. ఒకవేళ ఒకరిగా ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, సమయం దొరికిందా, నీ కుటుంబంలో ఉన్న సమస్యల నిమిత్తం కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ నువ్వేం చేయాలంట? రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీ ప్రార్థన అంగీకరించలాగా నువ్వు ఒక్కదాన్ని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించు. హల్లెలూయా. ఇది వ్యక్తిగత ప్రార్థన. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ అనుభవం ఉండాలి. ఈ ప్రార్థన ఎంత అనుభవం ఉంటుందంటే ఆ ప్రార్థన నువ్వు చూస్తే తెలుస్తుంది. చెప్తే అర్థం కాలేదు. నువ్వు ప్రయత్నం చేయి. ఈరోజు నుంచి ఎవరైనా ఒంటరిగా ఉన్నావా, సమయం దొరికిందా, గదిలోకి వెళ్ళి తలపేసి ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ రక్త సంబంధుల కోసం, నీ సంఘం కోసం, నీ సంఘ కాలం కోసం, నీ సంఘ అభివృద్ధి కోసం. ఇది వ్యక్తిగత ప్రార్థన. ఖచ్చితంగా దేవుడు ఆలోచిస్తాడు. అదేవిధంగా అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2-3 వచనాలు. అమ్మా, అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఎలా చేసేవాడు ప్రార్థన? కుటుంబంతో కలిసి, తన ఇంటి వారందరితో కలిసి. ఇది కుటుంబ ప్రార్థన. ప్రతిరోజు అందరూ తలా ఒక పనికి పోయి వస్తాం. ఆ పనులు కలగాలి. పనికి పోయి వచ్చిన తర్వాత కానీ మరలా మనం భోజనం చేసి పడుకునే ముందు కుటుంబం అందరూ కలిసి మోకరించి, ప్రభువా, ఈ ఉదయకాలం నుండి ఈ సాయంకాలం వరకు మేము చేస్తున్న ప్రతి పనిలో నువ్వు తోడుగా ఉన్నావు. మేము చేస్తున్నామని ప్రతి పని నువ్వు చూసి ఉన్నావు. మా అందరూ క్షేమంగా మొత్తం ఇంటికి నడిపించావు. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగో మేము పడకల మీద పెంచుతున్నాము. మేము పడుకున్నప్పుడు ఎటువంటి చెడ్డ కలలు లేకుండా, ఒకవేళ మేము పడుకాల ఏమన్నా తెలుసో తెలియకో ఏదైనా సర్పాలను తొట్టుకున్నా, లేకపోతే ఏదైనా విషపురుగులు మేము తొట్టుకున్నా, వాటి వలన మాకు ఎటువంటి అపాయం రాకుండా ఉండాలని నీ చిత్తమైతే మళ్ళా రేపు దినాన్ని చూసే ప్రభుత్వం మాకు దయచేయమని కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఇది కుటుంబ ప్రార్థన. మొదటిగా ఏ ప్రార్థన ఉండాలి? వ్యక్తిగత ప్రార్థన. రెండవదిగా కుటుంబ ప్రార్థన. మూడవదిగా చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పిన. హల్లెలూయా. ఇది సంఘ ప్రార్థన, సంఘ సమాస ప్రార్థన. ఫస్ట్ది వ్యక్తిగత ప్రార్థన, నీ ఒక్కరికి సంబంధించింది. రెండవది కుటుంబ ప్రార్థన, నీ కుటుంబానికి సంబంధించింది. మూడవది సంఘ ప్రార్థన, సంఘ సహవాసం. దేవుడి సన్నిధిలోకి వచ్చి ఒక్కరు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా కాదు, ఎంతమంది ఉన్నారో అనేది కాదు. మీరు ముగ్గురు ఉన్నారా, 4వ వ్యక్తిగా నేను ఉంటాను. ఒకవేళ ఇద్దరే ఉన్నారా, 3వ వ్యక్తిగా నేను ఉంటానని దేవుడు అంటున్నాడు. ఇద్దరు ఉన్నారు కదా, ఇవాళ చర్చిలో ఏం పోతుంది, ఏ ప్రార్థన చేస్తుంది అనుకోవచ్చు. ఒకరు ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా, నాతో దేవుడు
అనే నమ్మకం నీకు ఉండాలి. ఇది సహవాస ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు ఉండాలి. 3 చూడాలి. ఇది సహవాస ప్రార్థన. ఆ లాస్ట్కి మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఉపవాసం చేయించున్నట్లు మనుషులకు కనపడవలని కాక రహస్యమందున నీ తండ్రికి కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. హల్లెలూయా. ఇది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఎన్ని రకాల ప్రార్థనలు? మొదటిది వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన, నాలుగవది ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన యొక్క అనుభవం నీకుంటే ఈ లోకంలో నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, అది ఏమైనా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మనం మొదలుగా చదువుకున్నటువంటి వాక్యం గుర్తుందా? నువ్వు ప్రార్థన చేయకుండా ఉండడమే పాపం. ఆ పాపం నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ 4 రకాలైన ప్రార్థన అనుభవాలు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన లేకపోయినా, కుటుంబ ప్రార్థన లేకపోయినా, సంఘ ప్రార్థన లేకపోయినా, ఉపవాస ప్రార్థన లేకపోయినా, నీ జీవితంలో నువ్వు అనుకున్నది, పొందుకోవాలనుకుంటున్నది, ఆశపడుతున్నది నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే ఇవి 4 కూడా నీ జీవితాన్ని యేసుక్రీస్తు వారి నడిపించడానికి మార్గం. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. ఎందుకు చేశారు? ఈ లోకంలో ఉన్న మనుషులందరి పాపభావం ఆయన మీద ఉన్నది. ఆయన ముందు ఒక గిన్నెలో పెట్టబడి ఉన్నది. ఈ మనుషులందరి పాపాన్ని ఆయన మోసుకొని పోవాలి. ఆ పాపభావాన్ని మోయాలి అంటే ఆయన శక్తి కావాలి. ఆయన ప్రార్థన యొక్క శక్తి లేకపోతే, ఆయన యొక్క ప్రార్థన లేకపోతే దాన్ని జయించలేడు. అందుకని ఆయన ప్రతిరోజు ప్రార్థించేవాడు. ఎలా ప్రార్థించేవాడు? అంటే నిశ్చితమైతే నా పట్ల ఇది జరిగించి ఎప్పుడైనా అడిగాను నీ ప్రార్థన మాట ఉండదా? అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను అలా ఉండాలని కోరుకుంటున్నాను తప్ప అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అది నీ చిత్తమా? నీ చిత్తమైతే నా నుంచి తొలగించాడు ఆయన. నువ్వు అంటున్నావా అయ్యా ఈ లోపల వేరే పాపంలో పడిపోయానేమో, అక్రమంలో ఉన్నానేమో, గర్భిష్ఠులాగా ఉన్నానేమో, అహంకారంతో ఉన్నానేమో, నాలో లోకాశలు ఉన్నాయేమో, అయ్యా నీ చిత్తమైతే వాటన్నిటిని నా నుంచి తొలగించు అని ప్రార్థన చేసే అనుభవం నీకుందా? మరి నీ దగ్గర నుంచి అన్ని దగ్గర ఏం నేర్చుకుంటారు? దేవుడి విధమైన మనల నుంచి, దేవుడిని తెలియని వారు, దేవుడు అంటే ఎరగని వారు, దేవుడిని రుచి చూసిన వారు ఏం నేర్చుకుంటారు? అందుకనే క్రీస్తు అనేక మంది మార్గంగా ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆయన తండ్రి మీద ఆనుకుని ఉన్నాడు. ప్రతి విషయంలో తండ్రిని మొరపెట్టుకున్నాడు. ఎలా మొరపెట్టుకున్నాడు అంటే ఆయన కన్నీరు అంతా కాలిపోయి చివరికి రక్తం బిందువులు కాలినాయట. తన ఒడిలో నుంచి రక్తం కాలిందంట. చెమటలు తచ్చిపోయి ఇంట్లో చెమట లేకుండా రక్తమే కన్నీరుగా వచ్చేసిందంట. ఏ రోజు కన్నీరు అడుగుతుందా? ఏ రోజున్నా నీ కుటుంబం కోసం కానీ, నీ భర్త కోసం కానీ, నీ పిల్లల కోసం కానీ ఏ రోజున్నా 4 కన్నీరు పెట్టి కాచావా? మరి దేవుడు నీకు ఎందుకు చేయాలి? మీరు ఏముంది చేయాలి? దేవుడు లేదు. నువ్వు ఎలా ఉన్నావని దేవుడు నిన్ను ఆశ్రయించాలి. నువ్వు ఎలా ఉన్నావని దేవుడు యొక్క ఉన్న భావం నుంచి వినిపించాలి. దేవుడు మనసుతో తెలియదు, దేవుడి పట్ల ఎలా ఉన్నాలో తెలియదు, అన్ని జన్మ పట్ల ఎలా ఉంటున్నావో అది తెలియదు. ఈ రోజు అనేక మంది క్రైస్తవులను చూసి ఎందుకు ఎలా చేస్తున్నారు తెలుసా? మన జీవితాలు కట్టున్నారు. వారు మనం వ్యతిరేక
ఇది పోయే కాలం వచ్చిందా? వస్తే మంచి నీళ్ళు వస్తాయి, లేకపోతే చెడ్డ నీళ్ళు వస్తాయి. రెండు రావు కదా. మరి దేవుడు విశ్వాసించుకున్న నీవు, దేవుడు నమ్మకించిన నీవు నీలో నుంచి ఎందుకు వస్తున్నాయి కదా? అంటే అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మార్చడానికి దేవుడు నీలాంటి వ్యక్తి కాదు కదా. నీవు చూస్తే అనేక మంది జనము భయపడాలి. ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్నావు, ఇలా దేవుడు ఎంత గొప్పవాడని నీ ప్రవర్తన బట్టి సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తున్నారా? ప్రార్థన జీవితం లేదు, సాక్ష్యం లేదు, మాటల్లో యథార్థత లేదు, మాట మీద నిలకడ లేదు. ఏమి మాట్లాడుతున్నాము మన అవసరాన్ని బట్టి, మన అక్కను బట్టి, ఆ పరిస్థితులను బట్టి దాని నుంచి తప్పించుకోవడానికి నోటికి ఏదొస్తే మాట్లాడతాము. నీకు వాళ్ళకి తేడా ఏముంది? నీకు వాళ్ళకి తేడా ఏముంది? దేవుడు అలాగే మాట మార్చాడా? అనేక మంది వచ్చి నువ్వు దేవుడు దూషణ చేస్తున్నావు, దేవుడు చెప్పుకుంటున్నావు, సృష్టికర్త యెహోవా దేవుడు మాకు లేడు, నువ్వు ఎందుకు దేవుడు దూషణ చేస్తున్నావని అనేక మంది వచ్చి ఆయన రాళ్ళ సిద్ధపడేప్పుడు కూడా ఆయన మాట మార్చలేదు. దేవుడు కుమారుడే, నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను ఆడుకుంటున్నాను. మీరు దేవుడు ఇస్తే ఆడుకోండి, నేను బట్టి దేవుడిని కుమారుడే. నువ్వు చెప్పగలుగుతావా? అనేక మంది ఆయన తీసుకొచ్చారు సిలువ వేయాలని. అంతమంది రాజు అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా నిరూపించగలరా? ఎందుకంటే నేను మా తండ్రి మాట ప్రకారం జీవించాను, నేను తండ్రికి నిలబడ్డాను, నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, నా తండ్రి ఎప్పుడు నన్ను చేయలేదు. నేను ఈ లోకంలో నా పాపాన్ని జయించడానికి వచ్చాను, ఈ లోకాన్ని జయించడానికి వచ్చాను, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చూసేయగలరా? నువ్వు అంటావా? నువ్వు అంటావా మాట? నేను బైబిల్ పట్టుకొని వారం వారం చర్చకి వెళ్తున్నాను, వారం వారం దేవుడు మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాను. నీవు చెప్పగలవా? నాలో పాపం ఉన్నదని, నాలో అబద్ధం ఉన్నదని, నాలో అక్రమం ఉన్నదని, నాలో లోకాంతరమైన గర్వం ఉన్నది అని లేదు అని నువ్వు చెప్పగలవా? దేవుడి సన్నిధిలో ఉన్నంతసేపు భక్తులు దేవుడి సన్నిధిని విడిచిపెట్టిపోతే మళ్ళా ప్రార్థన అంటే ఏంటో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య కోసం మనం ఏ ప్రార్థన చేస్తే ఆ సమస్య నుంచి తప్పించుకోవడామో తెలియదు. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి, ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు నీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు అనుకున్నది జరగనప్పుడు, నువ్వు ఆశపడింది పొందుకోకుండా ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఎప్పుడు చేయాలి? కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, పిల్లలు మంచి మార్గంలో నడవాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, కుటుంబం ఆశీర్వదించబడాలంటే కుటుంబ ప్రార్థన కావాలి. ఎంతమంది పెట్టించుకుంటున్నారు కుటుంబ ప్రార్థన? ఎంతమంది చేస్తున్నారు కుటుంబ ప్రార్థన? పోనీ సంఘ ప్రార్థన. ఆదివారం రోజు మనకు అనుకూలంగా ఉంటే, మనకు ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా కష్టం వస్తే దేవుడు సన్నిధికి వస్తాం. ఏ బాధ లేకపోతే, ఏ కష్టం లేకపోతే దేవుడు సన్నిధితో మనకు సంబంధం ఉంది. ఇంకా ఎవరి సవాసం నీకు? ఎవరితో నీ సవాసం? లోకంలో కదా. ఎప్పుడు 365 రోజులు పనిచేస్తున్నావు కదా, ఆదివారం ఒక్క రోజు పనికిపోతే ఆ రోజు నీకు తెల్లారి అనిపించావా? వారంలో ఒక్క రోజు దేవుడి సన్నిధిలో నువ్వు కనపడితే తర్వాత నీ పరిస్థితి ఏమవుతుంది? నీకు ఎదురైపోతుందా? చేయలేకపోతావా? అదే నీకు చెరవచ్చు, కాళ్ళు వచ్చి ఏదైనా బ్యాడ్ వస్తే 4 రోజులు హాస్పిటల్ పడుకోవాలని పడుకుంటావు కదా. అదే పనులు లేకుండా కలుకాలం వస్తే 4 రోజులు ఇంట్లో ఉండాలంటుంటావు కదా. అదే కరోనా వస్తే 2 నెలలు ఇంట్లో ఉంటావు కదా. అదే నీకు తరగడం వేస్తే చాతకాకపోతే 15 రోజులు ఇంట్లో పడుకుంటావు కదా. మరి వారానికి ఒక రోజు దేవుడి సన్నిధిలో దేవుడు సర్వంతో సవాసం చేయడానికి ఏమవుతుంది? నీకు ఆరోగ్య పనులు ఉంటాయి, ఆరోగ్య అవసరాలు ఉంటాయి, ఆరోగ్యం నీకు
జయించాలి. వాటిని మనం జయించాలి, నిందించాలంటే మనకు ప్రార్థన జీవితం కావాలి. ఈ ప్రార్థన అనే అనుభవం మనకు లేకపోతే, ఈ ప్రార్థన యొక్క గొప్పతనం మనం తెలుసుకోకపోతే, ఈ ప్రార్థన యొక్క శక్తి మనం పొందుకోకపోతే లోకాన్ని జయించలేము, లోకంలో ఉన్న వాటిని జయించలేము. ఈ రెండింటిని మనం జయించలేదు అనుకోండి, ఖచ్చితంగా దేవుడి గురించి శుద్ధితో తరలించుకోవాలి. ప్రియమైన దేవుడి పురుషులకు మీ అందరూ చెప్పేది ఒకటి, దేవుడి ముందు మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకునేవాడిగా ఉండాలి. మెచ్చుకోవడం అంటే ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయడం కాదు. నీకు ప్రతి అవసరతలో, ప్రతి అక్కరలో, ఈ లోకంలో ఉన్న అక్కర్లే కానీ, ఈ లోకం తర్వాత నిత్య జీవం కావాలన్నా కానీ, ప్రభువా నీ చిత్తమైతే, అయా నీ చిత్తమైతే, నేను ఇది కావాలని ఆశపడుతున్నాను, అది నా ఇష్టం కాదు, నీ చిత్తమైతే, ఇది నాకు నేను పొందుకోవాలని కోరుకుంటున్నాను అని నేను కోరుకున్నంత మాత్రాన అది నేను పొందుకోవాలని కాదు, అది నీ చిత్తమైతే నువ్వు ఇస్తేనే. మనుషులు ఇచ్చేది కొన్ని రోజులు ఉంటుంది, అలసటే పూర్తి, కానీ దేవుడు ఇచ్చేది శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలం ఉండేది కావాలని కోరుకోవాలి, కానీ 2 రోజులు 3 రోజుల నుంచి మాయమయ్యేదానికి వస్తుంది. శాశ్వత కాలం ఉండేది కావాలి మనకి. ఏంటంటే శాశ్వత కాలం ఉండేది ఇచ్చేది. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతికినా, ఎంతకాలం బ్రతికినా ఏదో ఒకటి చనిపోవాల్సిందే, మరణించాల్సిందే, మరణించిన తర్వాత తీర్పులో నిలబడవలసిందే. తీర్పులో నిలబడ్డప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్తావా, నిత్య నరకానికి వెళ్తావా? ఏ మనిషి అయినా, దేవుడిని నమ్ముకున్న వాడైనా, దేవుడిని నమ్ముకున్న వాడైనా తీర్పులో నిలబడవలసిందే. ఆ దినమందు దేవుడి ముందు వెళ్ళాలి, నిర్ణయం తీసుకో. ఈ రోజు నుంచి అయినా ప్రతి విషయంలో అది సంతోషమే కానీ, బాధే కానీ, ఆనందమే కానీ, దుఃఖమే కానీ, శ్రమే కానీ, ఏదైనా కానీ మొట్టమొదటిగా నువ్వు చెప్పవలసింది ఎవరికి? దేవునికి చెప్పాలి. ఎలాగ చెప్పాలి? అది నీ వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగతంగా చేయాలి, కుటుంబంతో కలిసి చేసేదైతే కుటుంబంతో కలిసి చేయాలి, సంఘంతో చేసేదైతే సంఘం కోసం చేయాలి, లేదా ఉపవాసంతో చేసేదైతే ఉపవాసంతో చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. అప్పుడు ఆయన నీకు ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి తప్పించి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకని ఆయన పిలుస్తున్నాడు, మీరు ప్రయాసపడి బాగా వస్తున్నారు, నా యొక్క రండి. మీకు మీరుగా అనుకుంటే మీ భారంతో ఇవ్వదు. మీ భారాన్ని ఎవరు తీసివేయలేడు, మీ భారాన్ని ఎవరు తొలగించలేడు. అది తీసివేయాలన్నా, అది తొలగించాలన్నా, మీకు విశ్రాంతి కావాలన్నా నా యొక్క రావాలి. నేనే మీకు విశ్రాంతి ఏదైనా ఎవరైనా మీకు ఆయన పిలుస్తున్నాడు, ఎప్పటికీ పిలుస్తూనే ఉన్నాడు. కానీ మన తల పొగరు ఎక్కువగా, మనుషులకి మెడకవరం ఎక్కువ అంటారు. ఒకవేళ ఇంకా అదే స్థితిలో ఉంటే ఈ రోజు నుండి ఆయన మారవలసిన రోజులు, ఈ రోజు నుంచి నాకు ఆలోచించాయి. అవును కదా, నాకు ఉన్నటువంటి సమస్య దాన్ని తొలగించేవాడు ఎవరు? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. ఎవరికానికి వాడి పోతే ఎవరు తీసేస్తారు, ఎవరు తీసేయాలి? వాడి బాధలో వాడు తొలగించుకోలేదు, నీ బాధ ఏం చేస్తాడు? వాడి బాధలో వాడు మోసుకోలేకపోతున్నాడు, నీ బాధ ఏం పోతాడు? కానీ సమస్తమైన బాధను పోయడానికి ఆయన వచ్చింది కదా. ఇదిగో లోక పాపం మోసుకొని దేవుడు గొర్రె పిల్ల అని ఎవరు లేకుండా ఎసుకుస్తారు చూసి, ఇదిగో లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్ల. లోకంలో పాపాన్ని ఆయన మోసుకొని పోతానంటున్నారు. నీకున్న పాపాన్ని ఆయన మీద మోపు, ఆయన సన్నిధికి రా, ప్రార్థన చేయి. ప్రభావ నాకున్న బాధ ఇది, నాకున్న కష్టం ఇది, ఆయన మీదకి ఆయన కట్టలేదు, ఆయన మోసుకొని పోతానంటున్నాడు కదా. లేదు నేనే మోసుకుంటున్నాను, మోసుకుంటుంది కాదు. వేసుకుందాం, మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణాలు మాట్లాడి నీ బిడ్డలను మమ్మల్ని ప్రేమించి ఈ జన్మ ప్రభావాన్ని సన్నిధికి నడిపించుకొని ప్రార్థన యొక్క శక్తి ఏమిటో, ప్రార్థన యొక్క ఆశీర్వాదం ఏమిటో, ప్రార్థన చేయడం వల్ల మేము ఏం పొందుకుంటామో, ఎలాంటి ప్రార్థన ఏ సందర్భంలో చేయాలో ఈరోజు ఆయన మాకు స్పష్టంగా వివరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే కలిగే ఫలితంలో కూడా మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి. ప్రార్థన చేయకుంటే పాపం చేసినట్టు అంటున్నాం, ప్రార్థన చేస్తే నూతనమైన బలం వస్తామంటున్నావు, ఆత్మీయంగా
ఉన్నారు. ఆయన వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనము, శక్తిని మేము ఇంకా లోతుగా తెలుసుకునే ప్రభు మాకు దయచేయండి. నీ చిత్తమైన ప్రభు మళ్ళీ వచ్చే వారం ఈ 4 ప్రార్థన విషయాలను క్లుప్తంగా వివరించుకునేందుకు మాకు అవకాశం దయచేయండి. ఈరోజు ఆయన ఎన్నటువంటి కుమార్తెలను ఆయన జ్ఞాపకం చేసుకోండి. విన్నటువంటి మాటలను వారు భద్రపరచుకోండి. ఇవన్నీ వారి జీవితంలో వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో పాల్గొనే కృపను దయచేయండి. ఏదైనా ప్రార్థన విషయంలో వారు ఆయన నిర్లక్ష్యం చేయకుండా నా విధమైన ప్రార్థనలను ఆయన వారి జీవితంలో అనుభవం కలిగి ఉండే కృపను దయచేయండి. ఆయన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నా. ఇవాళ కాపమైన నేను కూడా ప్రభు వారి గురించి నీ యొక్క విచారణ చేసే మనసును నాకు గుర్తించండి. నేను ఎప్పటి వరకు వారి విషయాలు నాకు తెలియపరచలేదేమో, తెలియపరచలేని ఒకవేళ శ్రద్ధగా ఉన్నానేమో. ఇవన్నీ ప్రభు బుద్ధి తెచ్చుకొని నాకు అప్పగించబడిన మండలిటను విచారణ చేసే మనసును నాకు గుర్తించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, శ్రమ వారి కాపమైన నాకు తెలియపరచగల వారికి మనసులో ఆలోచన పుట్టించండి. మేము ఎదురు కలిసి నీ సన్నిధిలో విచారణ చేసి మాకున్నటువంటి నాయన శోధన నుంచి, బాధల నుంచి, రోగముల నుంచి, వ్యాధుల నుంచి ఈ లోకాన్ని జయించుతూ లోకములో వాటిని జయించి నీ ఎదుకు నాయన రాగలిగే కృపను మాకు దయచేయమని, అతి యొక్క ప్రార్థన శక్తి అనుభవం నాకు నేర్పించమని, ఇటు ప్రార్థన ద్వారా మీరే కనుక మహిమ ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఒక పదవి చదువుకుంటుంది సమర్పించుకుందాం.